తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బాగా చెప్తూ ఉన్నారు. మంగళవారం పవర్ఫుల్ డే కదా. 100%. యా, మంగళవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, మరి మంగళవారం పుట్టిన వాళ్ళు ఏమేమి మార్చుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్, అలాగే ఏ ఆరాధన వీళ్ళకి యోగిస్తుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. మంగళవారం పుట్టిన వాళ్ళని మనం చెప్పాలి అంటే వీళ్ళు కొంచెం మొండి వాళ్ళ కింద తీసుకోవచ్చు. మొండి వాళ్ళ, మహా మొండి వాళ్ళు, మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, వాదన ఎంతటి వాళ్ళతో అయినా వాదన చేసేవాళ్ళు. అంటే పెద్దవాళ్ళతో ఇప్పుడు మనకు ఒక వయసు తారతమ్యం, తర్వాత పెద్దవాళ్ళు, తనకంటే హోదాలో పెద్దవాళ్ళు, హోదాలో ఉన్న వాళ్ళని మనం కొంచెం గౌరవించి, సరే వాళ్ళతో మనకి ఎందుకు వాదన, ఎంతవరకు అది అంతవరకు ఉందాం అనే లక్షణం ఉండకుండా, ఎవరితో వాదన అంటే ముందు ఉంటారు వీళ్ళు. ముందుండి ఆ వాదించే వాళ్ళలో ముందున్న స్థాయి ఏదైతే ఉందో అన్ని నెంబర్లో వీళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. అంత విపరీతమైన కోపము, అంత విపరీతమైన మొండితనం, అంత భయంకరంగా ఉంటుంది. ఇక చదువు విషయంలోనే ఉంటారా, అంతే మొండితనం చదువుతారు చాలా మంది. జాతకం ఇంకా బాగా కలిసి వస్తే వీళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మంగళవారమే. ఏమయ్యా ఆయన ఒప్పించడం మా వల్ల కాదయ్యా, ఆయన లంచానికి తిండు, లంచాలు తీసుకుని నిజాయితీగా ఉంటాడు, మనం వెళ్ళి ఆయనతో మాట్లాడమనుకో ఆయన మొత్తం మీతో పాటు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ చేసి సైన్ పెట్టేది మా అందరికి ఉద్యోగాలు పీకించే రెడీగా ఉంటాడు, మేము వెళ్ళలేమో పడలేమో అని చెప్పేవాళ్ళు కూడా ఈ మంగళవారం వాళ్ళే. ఎక్కువ ఫీల్డ్ ఆఫీసర్స్ గా ఎంఆర్ఓలో, తర్వాత మనకి గవర్నమెంట్ సంబంధించిన సెక్టర్స్ లోని పీపుల్స్ తో ఎక్కువగా కనెక్షన్ ఉండే ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. అంటే లగ్నాలు బాగుండి, జాతకం యోగం బాగుంటే చదువు బాగా వస్తుంది. కొంతమంది లగ్నంకి బాగుండదు, జాతకాలు అంతా అనుకూలంగా ఉండదు, చదువు అస్సలు రాదు. చదువు రాకపోయినా మొండితనంగా కార్పెంటర్స్, కరెంటు పని చేసేవాళ్ళు, తర్వాత ఈ కెమెరాస్, మన ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కెమెరామ్యాన్స్, వీరన్నీ కూడా ఈ మంగళవారం వాళ్ళే. వాళ్ళు ఒక సెట్ చేశారంటే అది ఆ సెట్టింగ్ ఎవరు డిస్టర్బ్ చేసినా తిడతారు, వాళ్ళు నచ్చితే కరెక్ట్ అంటారు. అరే కాదయ్యా మా వీళ్ళకి చెప్పి నేను చెప్పను, నేను విన్నాను, నువ్వు నాకు సీనియర్ కాదు కదా, నాకు ఈ ఫీల్డ్ నేనే సీనియర్ని, నువ్వేం చదువుకుంటే నాకేంటి అని చెప్పేసి రివర్స్ లో మాట్లాడే లక్షణం కూడా మంగళవారం. మా కెమెరామెన్ కూడా మంగళవారమేమో. మీరు చెప్పినవన్నీ ఈయనకి మ్యాచ్ అవుతున్నాయి. అయ్యుండొచ్చు. సో మొండిగా మాట్లాడేవాళ్ళు, మొండిగా వాదించే వాళ్ళు కూడా ఈ మంగళవారం వాళ్ళే ఉంటారు. అమ్మాయిలు అయితే ఇంక చెప్పని అవసరం లేదు అస్సలు. మనం చెప్పే మాటల్లో వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా చెల్లించరు అనమాట. ముందు ఎవరైనా చెప్తే జాలిపడి చదివిస్తారు కదా, వీళ్ళు అలా చెల్లించడం అనేది ఉండదు. నాకు అనుకుని నేను చేస్తాను ఏ విషయమైనా అని చెప్పేసి. ఎక్కువ డిపార్ట్మెంట్లో సిబిఐ డిపార్ట్మెంట్లో, ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో, విచారణ డిపార్ట్మెంట్లో బాగా పనిచేస్తారు. ఎందుకంటే ఒక సీక్రెట్ చెప్పారు అంటే అది లాక్ అయిపోతుంటది. కానీ వీళ్ళని ఒక ఈజీగా పడేయడం ఏంటంటే వీళ్ళు బాగా పొగిడితే ఆటోమేటిక్గా పడిపోతారు. ఏంటంటే అమ్మాయిలు అయితే ఈజీగా మనం కొంచెం మీకంటే ఎవరు సూపర్ గా చేయరు, మీరు చేసిందే కరెక్ట్, మీరు చేసింది 100% రైట్ అంటే వీళ్ళు అప్పుడు ఆటోమేటిక్ గా మారుతారు. అప్పుడు మనకి అనుకూలంగా చేస్తారు. అయ్యో మీకు ఎలాగంటే అలాగంటే లేదండి పర్లేదు, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను, మీకు నేను ఉన్నా కదా అనే కొండంత అండా వాళ్ళు భరోసా ఇచ్చేసి చేస్తారు. అక్కడ ఉంది పొగడ్తలో ఉంది. సో పొగడ్డం అనేది ఎలా అంటే తెలిసేటట్టు పొగడకూడదు, తెలియకుండా వాళ్ళు వేసుకున్న బట్టల్ని న్యాచురల్ గా ఉండాలి పొగడుతున్నారు. ఇది కావాలని వీళ్ళని భజన బృందంలా చేయకూడదు. వీళ్ళు భజన చేసి నేను పని చేపిస్తానని చెప్పి ఇంకా కోపం ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడతారు. నువ్వు చెప్పే పని నేను నమ్మను, నేను అసలు పడిన అసలు నువ్వు నా కోసం చెప్పలేదని చెప్పేసి ఇక్కడ న్యాచురల్ గా ఆ రోజు వేసుకునే బట్టల వల్ల లేదా న్యాచురల్ వాళ్ళు చేసే ఒక చిన్న పని పట్టుకొని ఈ పని మీరు చేశారు కదా, అది నాకు చాలా సంతోషం అనిపించింది, అందుకే మిమ్మల్ని నేను కలవాలనుకున్నా, మీతో మాట్లాడాలనుకున్నా అని చెప్పేసి అంటే చాలు, ఇంకా మిగతా అన్ని పనులు మనకు అనుకూలంగా చేస్తాం, సంతకం ఈజీగా పెట్టేస్తాం. కానీ తెలియక మనం ఏదో వాళ్ళతో వాదిస్తాం కదా, వాదన దిగితే మాత్రం అసలు వాళ్ళే గెలుస్తారు, మనం గెలవలేం. ఎడ్డమంటే తడ్డం అని చెప్పి దానికి రివర్స్ లో వెళ్ళిపోతారు. దీంట్లో మనం నిజాయితీ అనేది కొన్ని ఉండదు, ఒకసారి సెల్ఫిష్గా వెళ్ళిపోతారు, అంటే ఈగోయిస్ట్ పర్సనాలిటీ వచ్చేస్తుంది. సో నన్ను కాదన్నారు కనుక నేను అది అబద్ధమైన నిజం చేసేస్తాను, నిజాన్ని అబద్ధం చేసేస్తాను అని చెప్పి ఆ లక్షణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఆ మొండితం వచ్చేస్తుంది. ఇది కొంచెం మంగళవారంతో మనకి టాస్కే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంట్లో వాళ్ళతో అయినా టాస్కే, బయట వాళ్ళకి టాస్కే. అసలు ఈయన ఎలా భరిస్తారండి అని అడుగుతుంటారు కదా మనకి చాలా మంది. అది ఎలా భరిస్తారంటే అలా భరిస్తారండి అని అంటుంటారు. ఎలా మరి భరించాలి వీళ్ళని ఎట్లా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైతే ప్రతిరోజు పొగుడుకుంటూ కూర్చోవడం అంటే అయ్యే పని కాదు. పోనీ వాళ్ళల్లో పోనీ చెడ్డ వాళ్ళు అంటే కాదు, నిజాయితీ పరులు అని చెప్తున్నారు. అసలు యథార్థవాదే లోక విరోధి అని చెప్పి మనకి సామెతలు కూడా ఉండనే ఉన్నాయి. ఎట్లా మరి ఇంట్లో వాళ్ళు ఎలా డీల్ చేయాలి వీళ్ళని? చాలా సింపుల్ అన్న, వీళ్ళు చాలా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడంలో చాలా తక్కువగా ఖర్చు పెడతారు, ఎక్కువ ఖర్చు పెట్టరు. వీళ్ళు నచ్చితే ఆ రోజు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు,
అదే ఒక్కోసారి మోసపోతారు కూడా వీళ్ళు. అంటే ఇప్పుడు చెప్పేదా ఒక చిన్న మాటతో పడిపోయి వాళ్ళ కోసం మీకు ఎలా కావాలో అలా అనుకూలం చేసేస్తాను చెప్పి నమ్మి వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు, నమ్మే స్థలాలు కూడా పొలాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే స్థలం ఇచ్చి మళ్ళీ మీకు అవసరమైంది, నాకు డబ్బులు లేవండి అంటే, సరే నా పొలం పెట్టి మీకు డబ్బులు ఇప్పిస్తాను, మీరు అయిపోగానే తీసేసాయని చెప్పేసి ఆ పొలం పెట్టేసి ఆ డబ్బులు ఎత్తుకుని వెళ్ళి పారిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ పొలం మోసపోయే వాళ్ళు ఉన్నారు. అయ్యో. అయితే వీళ్ళతో డీల్ చేసే విధానం ఏంటంటే, ఏదైనా సరే ఫస్ట్ నో అని చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళు చెప్పింది సరే చేస్తాం అని చెప్పి, ఇలా కొన్నా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఒక ప్లాన్ ఉందని చెప్పిస్తే వాళ్ళకి వచ్చేసేపు ఆలోచించుకొని మీకు ఓకే అయితే చేస్తారు చెయ్యం అని అంటే ఆటోమేటిక్గా వీళ్ళు వాళ్ళకి ఆ ప్లాన్కి ఓకే చేస్తారు. వెంటనే నో అని మొహం మీద చెప్పకూడదు. వీళ్ళకి చెయ్యము అంటే మాత్రం అది చేయించే వరకు వాళ్ళు కూర్చుంటారు దాని మీద. అది ఎందుకు చేయనన్నారు అని దాని మీద కూర్చుంటారు. అది చేస్తాము ఇదే కదా ఇది నేను చేసేస్తాను అని చెప్పామంటే వాళ్ళకి కొంచెం కూల్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఇది ఈ విధంగా కాదు ఈ విధంగా కూడా చేయొచ్చు అని ఒక చిన్న ప్లాన్ చెప్పామంటే ఆటోమేటిక్గా ఆ ప్లాన్కి వాళ్ళు మౌల్డ్ అవుతారు. అంత మూర్ఖులేం కాదు, చెప్పేది అర్థమవుతుంది. కాకపోతే ఒకసారి ఇప్పుడు జనరల్గా వెళ్ళి మంగళవారం పుట్టిన వాళ్ళతో షాపింగ్ చేయించాలంటే ఏం చేయాలంటే, ఒక చీర కొనుక్కుంటాం అని చెప్పి చెప్పకూడదు. వెళ్ళి వీలైతే కొందాం లేకపోతే వచ్చేద్దాం అని చెప్పాలి. అప్పుడు 10 కొని ఇస్తారు. ఒకటి కొంటాం తీసుకెళ్ళండి అంటే ఆ ఒకటే కూర్చొని నించుంటారు వాళ్ళు. ఆ ఒకటైపోయినా వచ్చేయాలి, ఒకటైపోయినా వచ్చేయాలి. మళ్ళీ మాట ఇచ్చే కదా, ఆ మాట పైకి రాకపోతే ఇంకా వాళ్ళు అక్కడ గొడవ పెట్టేస్తారు. షాప్ అని చూడరు, మనుషులు ఎవరున్నారు చూడు పక్కన, నువ్వు నాకేం చెప్పావు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మనుషులు అందరి ముందు మాట్లాడేస్తారు. అప్పుడు వీళ్ళు చిన్నపోతారు కదా, అలాంటి బాధలు వస్తాయి. వీళ్ళకి ఏంటంటే సింపుల్గా వాళ్ళకి మీకు నచ్చితేనే కొనిద్దరు, లేకపోతే ఏం కొనక్కలేదు, జస్ట్ వెళ్దాం చూద్దాము, నచ్చితే కొనుక్కుందాం లేకపోతే వచ్చేద్దాం అని అంటే 10 కొనుక్కోవచ్చు, ఏ బాధ లేదు. వాళ్ళకి మాట ఇచ్చామంటే ఆ మాట ప్రకారం ఉండబడాలి, ఆ మాట తప్పకూడదు. అదే మాట మనం ఇవ్వకుండా మీ ఇష్టం అండి అని చెప్పామనుకోండి, మనం ఏం చేసినా వాళ్ళు ఏమన్నారు, నో ప్రాబ్లం, భరిస్తారు. ఒక గంటే టైం జస్ట్ ఒక గంటలో డాక్టర్ వస్తారు, గంటలో వెళ్ళిపోతాం అన్నారు అనుకోండి, ఆ గంట అయిపోగానే చూస్తారు, టైం కేసు చూస్తుంటారు, అయింది గంట, ఇంకా రాలేదు అని భరించలేమంటే అది కష్టం. సో మనం ఏం చేయాలంటే ఇవాళ డే అంతా హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం మీరు అది ప్లాన్ చేసుకోండి. హాస్పిటల్ ఎంత టైం పడుతుందో తెలియదు, ఏమో ఏ టైంకి వస్తుందో తెలియదు, ఏ టైంకి వస్తామో ఏ టైంకి వెళ్తామో తెలియదు అని చెప్పామంటే వీళ్ళు ఫిక్స్ అయిపోతారు మెంటల్గా. అప్పుడు డాక్టర్ గంట రాని 2 గంటలు రాని 6 గంటలు రాని ఏమండు నిల్చుంటారు, ఫిక్స్ అయిపోరు కదా వాళ్ళు. అలా వీళ్ళని ఫిక్స్ చేయించడం మన టాలెంట్, ఇస్ ద టాస్క్. బాగుంది. మంగళవారం పుట్టిన వాళ్ళని పక్కన పెడితే మంగళవారం రోజు కొన్ని పనులు చేయకూడదు, అప్పులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా అప్పు ఇవ్వకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు కదా. మరి మంగళవారం నాడు పుట్టిన వాళ్ళు ఏం చేయకూడదు, అలాగే మంగళవారం పుట్టిన వాళ్ళకి ఏ వారం రోజు జోలికి వెళ్ళకూడదు అసలు నిర్ణయాలు తీసుకునేది. మంగళవారం పుట్టిన వాళ్ళు తోబుట్టుల్ని ఏమనుకుంటూ చూసుకోవాలి. ఓకే, ముందు ముఖ్యంగా తోబుట్టుల్ని తోడబుట్టిన వాళ్ళని, వాళ్ళు ఒకళ్ళు తప్పో ఒప్పో వాళ్ళు ఎలాగైనా ఉండి వాళ్ళు కమర్షియల్గా ఉన్నప్పటికీ వీళ్ళంతటా వీళ్ళు వాళ్ళని తోలనాడడం కానీ విసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ చేయకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే అక్క చెల్లెలు ఉంటే ఇంటికి వస్తే తాంబూలం పెట్టి పంపించడం తప్ప వాళ్ళు ఏమడితే అన్నీ ఇవ్వట్లేదు, తాంబూలం అయితే ఇచ్చి పంపించాలి, ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే ఇది వీళ్ళకి కలిసి వస్తుంది బాగా. రెండోది వీళ్ళ చేత అప్పులు చేస్తే తీరదు. వీళ్ళు ఏ రోజు అప్పు చేయకూడదు. మంగళవారం పుట్టిన వాళ్ళు అప్పు చేస్తే అప్పు ఎప్పటికి తీరదు. ఎందుకంటే మంగళవారం అప్పు చేస్తే మాత్రం కుజుడికి కోపం వస్తుందంటే బాగా. సో కుజకారకత్వమే మంగళవారం కూడా. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కావాలంటే కూడా మంగళవారం రోజున అప్పులు చేయకూడదు. అప్పులు చేయడం కానీ మాట తప్పడం కానీ నిలబెట్టుకోవడం కానీ చేస్తే ఖచ్చితంగా కోపాలు వస్తాయి. దానివల్ల వీళ్ళకి కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి. అయితే వీళ్ళు జనరల్గా మాట తప్పరు, కానీ అప్పు చేసినప్పుడు తీర్చలేకపోతే ఏం చేస్తారు, ఖచ్చితంగా తప్పుకోవాలి కదా, తప్పించుకుని తిరుగుతుంటారు కదా, అలాంటి ఇబ్బందులు వస్తాయి. సో అప్పు వీళ్ళు ఇవ్వకూడదు, అప్పు వీళ్ళు చేయకూడదు. వీళ్ళ చేస్తే ఎవరికైనా అప్పు అంటే మాత్రం వెంటనే లోపల పెట్టేస్తారు డబ్బులు తీసుకెళ్ళి, ఇది అప్పుగా ఇవ్వకూడదు, దానంగా చేయొచ్చు, అప్పు పోతే ఇవ్వకూడదు. వీళ్ళ చేత ఇవ్వకుండా వేరే వాళ్ళ ఎవరి చేతనో ఇంట్లో భార్య కానీ పిల్లలతో కానీ ఇప్పించడం చేస్తే అదృష్టం. రైట్. ఏ దైవారాధన, ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలవడం. ఎందుకంటే ఓర్పు సహనం చాలా అవసరం వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలు 100 తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ ఓర్పు లేకపోవడం వల్ల అదంతా కోల్పోతారు. ఒక మంచి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఓర్పుగానే కూర్చుంటే అవుతుంది, కానీ వీళ్ళకి ఆ చుట్టుపక్కల చూసే వాళ్ళు అడిగే పిచ్చి పిచ్చి క్వశ్చన్లకి వాళ్ళు చేసి వెయిటింగ్ చేయించే విధానానికి చూసి వీళ్ళు పిచ్చ కోపం వచ్చేస్తుంది. వీళ్ళకి వచ్చేసి బయట మొత్తం అందరితో మాట్లాడతారు, ఏంటిది, ఇది ఒక ఆఫీసా, ఇది పెద్ద వాల్యూ ఇవ్వాలా అని చెప్పేసి. కానీ అది పెద్ద పెద్ద అవకాశం ఉంటే అవకాశమేమో సీసీ కెమెరాలో అందరూ చూస్తుంటారు ఈ రోజుల్లో, అది చూసి వీళ్ళు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పి తీసి పడేస్తారు. కానీ వీళ్ళు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, నిజాయితీ పరులు. అంటే ఏ సంస్థకైనా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ నిజాయితీ పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా తక్కువ మందిలో వీళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకి ఆ తత్వం ఉందని సంగతి ఎదుటి వాళ్ళకి
గుర్తించాలంటే వీళ్ళు ముందు ఓర్పుగా ఉండాలి. అవును. వీళ్ళు ఓర్పు ఉండదు వీళ్ళకి. అగ్రెషన్ పనికి రాదు కదా. వీళ్ళు ఆ ఓర్పు లేకపోవడం వల్ల చాలా వరకు వీళ్ళు కోల్పోతుంటారు. Okay. సో ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల ఆ ఓర్పు అనేది వీళ్ళకి కలుగుతుంది. ఉమ్. ముఖ్యంగా మంగళవారం పూట ఉమ్. మౌనంగా ఉమ్. మార్నింగ్ పూట మంగళవారం రోజున ఏదైతే కుజహోర నడుస్తుందో ఉమ్. ఆ హోరాలో 1 గంట సేపు మౌనంగా ఉంటాం. ఉమ్. ఉంటే ఆ రోజంతా డే అంతా బాగుంటుంది వీళ్ళకి. Right. ఇది చేయాలి వీళ్ళు. అద్భుతం. ఏ రోజు నిర్ణయాలు తీసుకోకూడదు మంగళవారం పుట్టిన వాళ్ళు? శనివారం నాన్న. శనివారం. శనివారం ఖచ్చితంగా ఉమ్. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. శనివారం వీళ్ళకి ఖచ్చితంగా కలిసి రాదు. కలిసి చాలా ఇబ్బంది పడతారు. చూసుకోవాలి. ఉమ్. అమ్మో టఫ్ డే Tough day. మంగళవారం. శనివారం. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఒకవేళ మంగళవారం నాడు పుట్టిన వాళ్ళు మీరు ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా రాయండి. మీకు ఎలా అనిపించిందో. నిజాయితీ పరులు అని చెప్తున్నారు, ఎంత మీకు అగ్రెషన్ ఉంది అని చెప్పినప్పటికీ నిజాయితీ ఉన్న చోట ఆ మాత్రం మరి పొగరుంటుంది. రైట్, రాయండి. ఇక నెక్స్ట్ వీడియోలో బుధవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.